ఒక సొరంగం తవ్వడానికి వేల కోట్లు ఖర్చా, 20 నిమిషాల ప్రయాణానికి ఏళ్ల తరబడి తవ్వకమా? అంత కష్టసాధ్యమైన ఆ సొరంగ మార్గం ఎక్కడిది? ప్రపంచంలో ఇలాంటి సొరంగాలు ఇంకెన్నున్నాయి? స్పెషల్ ఫోకస్. కోట్ల రూపాయల ఖర్చు, ఏళ్ల తరబడి శ్రమ, వేలాది మంది కార్మికుల శక్తి కలిస్తే ఆ సొరంగమవుతుంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగంగా చరిత్రకెక్కింది. ఇంతకీ ఆ సొరంగం ఎక్కడుంది? దాని నిర్మాణ విశేషాలేంటి? ఇప్పుడు చూద్దాం. ఇది స్విట్జర్లాండ్ ఆల్ప్ పర్వతాల మధ్య గల గోథర్డ్ బేస్ టన్నెల్. జూరిచి, మిలాన్ నగరాల మధ్య 57 కిలోమీటర్ల పొడవైన రైల్వే సొరంగం. దీని ప్రత్యేకత కేవలం పొడవే కాదు, లోతులోనూ దీన్ని తలదన్నే సొరంగం లేదిప్పటి వరకు. 1 కాదు 2 కాదు, భూ ఉపరితలానికి ఏకంగా 6000 అడుగుల లోతున తవ్వారు ఈ సొరంగ మార్గాన్ని. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ఈ సొరంగ మార్గం ద్వారా ప్రయాణిస్తుంటే అదొక అనుభూతి. భూమిని చీల్చుకుంటూ ట్రైన్ బుల్లెట్లా దూసుకెళ్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ వేరుగా ఉంటుంది. అలాగని ఈ సొరంగ మార్గ ప్రయాణం గంటల తరబడి సాగదు. జస్ట్ 20 మినిట్స్ లో దాటేయచ్చు. ఈ సొరంగం దాటడానికి 20 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఈ సొరంగ మార్గం ఉండేది స్విట్జర్లాండ్ లో అయినా ఐరోపా వ్యాప్తంగా ప్రయాణ సమయం ఎంతో తగ్గిస్తుంది. లేకుంటే దీన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు నిర్మిస్తారు? చుట్టూ తిరిగి చేయాల్సిన ప్రయాణాన్ని తగ్గించి నేరుగా ప్రయాణించడానికి అంత వ్యయ ప్రయాసలు. గోథర్డ్ సొరంగం 2 సమాంతర గొట్టాలను కలిగి ఉంటుంది. ఈ గొట్టాలకు అత్యవసర మార్గం అనుసంధానమై ఉంటుంది. ఎప్పుడైనా ప్రమాదం ఏర్పడినప్పుడు ఈ మార్గాల గుండా భూ ఉపరితలానికి చేరుకోవడానికే ఈ ఏర్పాటు. ఎర్త్ఫెల్డ్ నుంచి మొదలైతే బోడియా వరకు ఉంటుంది సొరంగం. మధ్యలో ఆమ్స్టెడ్, సెంట్రల్, ఫైడో స్టేషన్లు ఉంటాయి. వీటి ద్వారా రైలు రివ్వున సొరంగ మార్గంలో ప్రయాణించి ప్రయాణికులు చేరుకోవాల్సిన సమయాన్ని తక్కువ చేస్తుంది. నీట్ గోథర్డ్ బేస్ టన్నెల్ గా పిలిచే దీని నిర్మాణ పనులు మొదలైంది 1996లో. కఠిన శిలలు గల పర్వత ప్రాంతంలో నిర్మించడం వల్ల నిర్మాణం పూర్తి కావడానికి 20 ఏళ్ల సమయం తీసుకుంది. సుమారు 60,000 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఈ టన్నెల్ నిర్మాణానికి రోజుకు 2400 మంది కార్మికులు అహర్హం శ్రమించారు. ఈ సొరంగ తవ్వకం వల్ల 20 లక్షల భారీ ట్రక్కుల వ్యర్థాలను బయటకు తీశారు. అక్టోబర్ 1 నుంచి ట్రయల్ రన్ మొదలైంది. 2016 జూన్ 1 నుంచి ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు సొరంగ మార్గం ప్రారంభమవుతుంది. జూరిచ్ నుంచి మిలాన్ నగరానికి వెళ్లడానికి గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే 2 గంటల 50 నిమిషాల సమయం పడుతుంది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఈ మార్గం ద్వారా ఈ సమయం గంట తగ్గిపోతుంది. అంటే జూరిచ్ టు మిలాన్ గంట 50 నిమిషాలకు పడిపోతుందన్నమాట. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గం ఇదే. దీంతో స్విట్జర్లాండ్ రైల్వేస్ ప్రయాణికులకు సౌకర్యం కల్పించడంతో పాటు ప్రపంచ రికార్డు సైతం నెలకొల్పింది. స్విట్జర్లాండ్ అంటే వాచీలు, చాక్లెట్లకు పెట్టింది పేరు. ఇక నుంచి ప్రపంచంలోని అత్యంత పొడవైన, లోతైన సొరంగ మార్గం గల దేశంగాను ప్రఖ్యాతి వహించనుంది. ఈ పేరంత ఈజీగా రాలేదు. ఆ సైట్ దగ్గరికి వెళ్లి అక్కడి కార్మికులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
స్విట్జర్లాండ్ యూరప్ లో అత్యంత చిన్న దేశం. దేశంలోని 65% ప్రాంతం కొండలతో నిండి ఉంటుంది. ప్రపంచంలోనే కొండలు ఎక్కువ ఉన్న రెండో దేశమిది. స్విట్జర్లాండ్ ను ఆక్రమించిన ఈ పర్వతాలే ఆప్స్. 15,000 అడుగుల ఎత్తున ఉండే ఈ పర్వతాలు యూరప్ ఉత్తర దక్షిణ మధ్య 700 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటాయి. ఈ పర్వతాలు గుండా ప్రయాణించడానికి సమయాభావం బాగా ఎక్కువ కావడం వల్ల స్విట్జర్లాండ్ కొండలను చీలుస్తూ సొరంగ మార్గం నిర్మించాలనుకుంది. దేశం నిండా పర్వతాలే అయినప్పుడు వాటిని అడుగడుగునా తవ్వుతూ రహదారులు నిర్మించాల్సి రావడంతో స్విట్జర్లాండ్ ఇంత పెద్ద సాహసానికి పూనుకుంది. ప్రపంచంలోని మరే దేశం కూడా సాహసించని విధంగా భూ ఉపరితలానికి 6,000 అడుగుల కింద సొరంగం తవ్వడానికి సిద్ధపడింది. ఆల్ప్స్ పర్వతం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు 2 సమాంతర గొట్టాలు ఒక్కొక్కటి 30 అడుగుల ఎత్తున ఉంటాయి. మొత్తం 36 మైళ్ల దూరం. 2,000 మందికి పైగా శ్రామికులు 24,000 మిలియన్ టన్నుల వ్యర్థాలను తొలగించి నిర్మాణం సాగించారు. ఈ కొండరాళ్లతో 5 ఈజిప్షియన్ పిరమిడ్లను నిర్మించవచ్చని చెబుతారు. ఈ కొండ తవ్వకం అంత ఆషామాషి వ్యవహారం కాదు. మనుషులు తయారు చేసే కాంక్రీట్ కు 6 రెట్లు ఎక్కువ గట్టిగా ఉంటుంది. టన్నెల్ నిర్మాణానికి వాడిన టన్నెల్ బోరింగ్ మిషన్ ప్రపంచంలోనే అత్యంత పెద్ద బోరింగ్ మిషన్. ఇది 1,200 అడుగుల పొడవు, 3,000 టన్నుల బరువు ఉంటుంది. ఇది ఒక్కసారి స్టార్ట్ అయిందంటే కొండలోని 30 అడుగుల మేర తవ్వకం మొదలవుతుంది. ఒక రోజుకు సగటున 90 అడుగుల మేర తవ్వకం దీని సామర్థ్యం. టీబీఎంలో మొత్తం 60 కట్టర్లు కొండను తొలుస్తూ వెళతాయి. ఈ సాధనం ఎంత కఠినమైందైనా, ఎంతటి సామర్థ్యం కలిగిందైనా పని ఎంతో నిదానంగా సాగుతుంది. ఏళ్ల తరబడి కష్టపడి తవ్వితే కానీ ఈ నిర్మాణం సాధ్యం కాదు. అందుకే ఇంత పెద్ద కొండను తవ్వడానికి ఎంతో ఓపిక కావాలని అంటారు కార్మికులు. ఇటు 16 అటు 16 మైళ్లు ఎలాగోలా తవ్వుకుంటూ వచ్చారు. ఇక మిగిలింది 2 మైళ్లు. ఈ మైళ్లు పూర్తయితే 6,000 అడుగుల కిందనున్న అడ్డంకి తొలగిపోతుంది. ఎంతో కఠినమైన ఈ శిలలను తొలగించడానికి డ్రిల్లింగ్ పక్కన పెట్టి మరో ప్రయత్నం చేశారు. అదే బాంబులతో చెదరగొట్టడం. ఎదురుగా ఉన్న ఆ అడ్డగోడకు మొత్తం 120 రంధ్రాలు చేశారు. ఒక్కో రంధ్రంలో ఒక్కో బాంబు ఏర్పాటు. అంతా అమర్చాక దూరం వచ్చి ఆ బాంబును పేల్చడంతో ఒక్కసారిగా చెవులు దద్దరిల్లే శబ్దంతో బద్దలైందా బండరాయి. ఒక్క దెబ్బకు 9 అడుగుల కొండ అడ్డు తొలగిపోయింది. దాని ద్వారా టన్నుల కొద్ది గ్రానైట్ రాయి చెక్కలు ముక్కలైపోయింది. ఇలా అన్ని విధాలా ప్రయత్నించి కొండలను తొలుచుకుంటూ రావడం, దానికి చేయాల్సిన ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇతర పనులు పూర్తి చేయడం, ఒక్క అడుగు అధిగమించడానికి ఎంతో శ్రమ, మరెంతో పరిశ్రమ. కొండను తవ్వడం అంటే అనుకున్నంత ఈజీ కాదు. ఏమాత్రం తేడా వచ్చినా ప్లాన్ మొత్తం అడ్డం తిరుగుతుంది. ఒకసారిగా దేశ వాతావరణ పరిస్థితులే తారుమారయ్యే ప్రమాదం ఉంది. అడుక్కో గండాన్ని అవలీలగా దాటుకుంటూ వస్తే తప్ప కొండ తవ్వకం సాగదు. కొండ చాలా రఫ్ గా ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు సెక్యూర్ చేసుకుంటూ రావాలి. ఇనుప మెషిన్ తో కప్పేస్తూ ఇరిగిన రాయి రప్పలను రాలకుండా చూడాలి. అలా చేస్తూ చేస్తూ 1 కాదు 2 కాదు మైళ్ల కొద్ది పనులు చక్కబెట్టాలి. అంతేకాదు కొండ నుంచి సెకనుకు 1000 గ్యాలన్ల నీరు కురుస్తూనే ఉంటుంది. ఆ నీరు నేరుగా టన్నెల్లోకి రాకుండా అడ్డుకట్టవేయాలి. అంటే వాటర్ ప్రూఫ్ తయారు చేయాలి. తొలగించిన కొండకు మెష్ వేసి దానికి ఎలక్ట్రికల్ వర్క్ చేసి తర్వాత వాటర్ ప్రూఫ్ ఏర్పాటు చేస్తూ రావాలి. అన్నిటికంటే ఇది అతి పెద్ద ఛాలెంజ్. నీళ్లకు ఏమాత్రం ఛాన్స్ ఇచ్చినా టన్నెల్ను ముంచేస్తాయి. అందుకే 36 మైళ్ల మేర టన్నెల్ ని వాటర్ ప్రూఫ్ గా మార్చడానికి పాలిథిన్ మెటీరియల్ వాడారు.
పర్వతానికి నిర్మాణానికి గ్యాప్ పెట్టి నీటిని మళ్లించడానికి పైపులను ఏర్పాటు చేశారు. ఎలాంటి మేకులు టేకులు లేకుండా పాలిథిన్ ప్రూఫ్ ను బిగించడం ఇందులోని ప్రత్యేకత. పర్వతపు అగ్రభాగం కింద పనిచేయడం అంత తేలికైన విషయం కాదు. ఇక్కడ ఎంతో ఒత్తిడి పనిచేస్తుంది. దానికి తోడు ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన లోతైన సొరంగ నిర్మాణం. ఇందుకోసం ప్రతిదీ ప్రత్యేకమైందే వాడారు. ఇప్పటి వరకు మరెవరూ సాధించిన ఫీట్ కావడంతో ప్రతిదాన్ని ఎక్స్క్లూజివ్ గా నిర్మించాలి. కొండను తొలచి రక్షణ ఏర్పాట్లు చేసి దానిపై వాటర్ ప్రూఫ్ నిర్మించిన తర్వాత చేయాల్సింది కాంక్రీట్ ఫినిషింగ్. మొత్తం 30 అడుగుల నిర్మాణానికి గాను 3 9లను లెక్కగా తీసుకున్నారు. మిగిలిన 3 అడుగుల గ్యాప్ అలాగే వదిలేశారు. మొదటి 9 అడుగులు ఎంతో స్ట్రాంగ్ గా ఉండాలి. కారణం దీనిపైనే రైళ్లు అత్యంత వేగంగా పరుగులు తీసేది. తర్వాతి 9 అడుగులు ఆ తర్వాతి 9 అడుగులు సైతం ఇంతే స్ట్రాంగ్ గా నిర్మించాలి. ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదు. అసలే కొండ కాంక్రీట్ కు 6 రెట్లు ఎక్కువగా స్ట్రాంగ్ గా ఉంటుంది. కాబట్టి ఫినిషింగ్ చేసే కాంక్రీట్ మరింత స్ట్రాంగ్ గా ఉండాలో ఊహించవచ్చు. బేసిక్ గా స్విట్జర్లాండ్ ఇంజనీరింగ్ పనులకు సవాల్ విసిరే దేశం. ఇక్కడ ఏ పని చేయాలన్నా ఆల్ప్స్ పర్వతాలు వద్దన్నా అడ్డు తగులుతూ ఉంటాయి. వీటిని తొలగించడానికి ఎంతో శ్రమించాలి. తర్వాత అంతకంటే మెరుగైన నిర్మాణాలు సాగించలేరు. వందేళ్ల క్రితం అయితే ఇలాంటి నిర్మాణం చేసే అవకాశమే లేదు. కారణం ఆనాటికి ఇంత టెక్నాలజీ లేకపోవడమే. అయితే ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగింది. ఇంత పెద్ద టన్నెల్ నిర్మించగలుగుతున్నారంటే అందుకు ఈ టన్నెల్ బోరింగ్ మిషనే ఆధారం. ఇదే లేకుంటే ఈ సొరంగ మార్గం సాధ్యమయ్యే ప్రసక్తే లేదంటారు నిపుణులు. టీబీఎం ఛేదించాల్సిన లక్ష్యం చాలా పెద్దది, ఎంతో కష్టమైంది. నిమిషానికి కేవలం 2 అంగుళాలను మాత్రమే తొలగించగలదు. అంతకన్నా మించి ముందుకెళ్లడానికి సాధ్యపడదు. దీంతో ఈ టన్నెల్ నిర్మాణానికి కావలసినంత డబ్బే కాదు, మరింత ఓర్పు కూడా అవసరమే. ప్రపంచంలో ఇంత పెద్ద రైల్వే టన్నెల్స్ లేనేలేవా? గోథెడ్ బేస్ టన్నెల్ మాత్రమే పెద్దదా? స్విట్జర్లాండ్ తో పాటు మరే దేశాలు ఇలాంటి ఫీట్ షురూ చేశాయి? అత్యంత చిన్న టన్నెల్ రికార్డ్ ఏ దేశం పేరిట ఉందో చూద్దాం. గోథెడ్ బేస్ టన్నెల్ తర్వాత అత్యంత పెద్ద టన్నెల్ బ్రెన్నర్ బేస్ టన్నెల్. దీని పొడవు 34 మైళ్లు అంటే 55 కిలోమీటర్లు. ఆస్ట్రియా నుంచి ఇటలీ వరకు సాగుతుంది. తూర్పు ఆల్ప్స్ పర్వతాల నుంచి బెన్నర్ పాస్ వరకు ఉంటుంది. బెన్నర్ టన్నెల్ నిర్మించాలన్న ఆలోచన 2006లో వచ్చింది. 2008లో పని ప్రారంభమైంది. 2020 నాటికి ఈ టన్నెల్ వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా 2 ట్యూబుల నిర్మాణమే. వీటి ద్వారా ఫ్రైట్ ప్యాసింజర్ రైలు ప్రయాణించేలా ఏర్పాటు చేస్తున్నారు. బెన్నర్ తర్వాత సొరంగం సీకాన్ సొరంగం. ఇది జపాన్ లో ఉంది. ప్రకృతితో పోటీ పట్టం జపనీయులకు కొట్టిన పిండి. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ వాళ్ళ జీవనం కొనసాగుతూ ఉంటుంది. జపనీయులు ఈ టన్నెల్ నిర్మాణం 1988లోనే పూర్తి చేశారు. అయితే ఇది పర్వత గర్భం కాదు, సముద్ర గర్భం. టన్నెల్ 33.46 మైళ్లు అంటే 53.85 కిలోమీటర్ల మేర నిర్మించారు. డ్యూయల్ గేజ్ రైల్వే టన్నెల్ అయిన ఈ నిర్మాణం 100 మీటర్ల లోతైన సముద్ర గర్భంలో ప్రయాణిస్తుంది. కోన్ష్ నుంచి మొదలై హొకైడో వరకు సాగుతుంది ఈ టన్నెల్. ఈ టన్నెల్లో ప్రయాణించే రైళ్లు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో వెళుతుంటే ఆ మజాయే వేరుగా ఉంటుంది. అలాగని ఈ టన్నెల్ నిర్మాణం అంత త్వరగా పూర్తి కాలేదు. స్విట్జర్లాండ్ రైల్వేస్ తమ గోథెడ్ నిర్మాణానికి 1996లో శ్రీకారం చుడితే జపాన్ రైల్వే 1946లోనే ఈ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. మొత్తం 42 ఏళ్ల కృషి ఫలితమే సీకాన్ ట్రైన్ టన్నెల్.
ప్రపంచంలోనే అత్యంత పెద్ద రైల్వే టన్నెల్ నిర్మించిన రికార్డులున్నది స్విట్జర్లాండ్ పేరిటే. అదే సమయంలో అత్యంత చిన్న రైల్వే టన్నెల్ నిర్మించిన దేశం కూడా ఇదే కావడం విశేషం. 2007లోనే పూర్తి చేసుకున్న ఈ నిర్మాణం పేరు లార్డ్స్బెర్గ్ బేస్ టన్నెల్. గ్రటీజన్ నుంచి రోరాన్ వరకు సాగే ఈ టన్నెల్ సైతం ఆల్ప్స్ పర్వతాలను చీల్చుకుంటూ నిర్మించింది. ఈ సొరంగ మార్గం పొడవు 21.48 మైళ్లు అంటే 34.57 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 5 రైల్వే టన్నెల్స్ నిర్మిస్తే స్విట్జర్లాండ్ అత్యంత పెద్ద చిన్న టన్నెల్స్ నిర్మించి చరిత్ర సృష్టించింది. టన్నెల్స్ నిర్మాణంలో తమకు తిరుగులేదని నిరూపించింది. ఇది వాళ్ళ స్పెషల్